గిరిజనులు నేనే తిరుగుతా, కేసీఆర్ మాట్లాడుతున్నది, నేనే తిరుగుతా రాష్ట్రం అంతా, ఈ పోడు భూమి సమస్యలు ఇమీడియట్గా తక్షణమే తేలిపోవాలి. 2014 నేనే కురిసేసుకొని కూర్చుంటా, పోడు భూములన్నీ పట్టాలు ఇచ్చేస్తా, దాని తర్వాత అడవి ప్రాంతంలో ఎవరు ఎన్క్రోచ్మెంట్ చేయొద్దు అన్నాడు. ఇప్పుడు పోడు భూములకి వెళ్ళి మహిళల్ని చీరలు పట్టి ఎక్కుతున్నాడు బయటికి, బట్టలు పట్టి ఎక్కుతున్నాడు బయటికి. అది కల్వకుంట చంద్రశేఖరరావు. కేజీ టు పీజీ ఉచిత విద్య, నిర్బంధ విద్యనట. అదట ఆయనకి చాలా ఇష్టమట. అందుకనే ఇష్టమనే ఇవాళ పిల్లగాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకున్న పిల్లగాళ్ళకి పురుగుల భోజనం పెట్టి ఇవాళ వాళ్ళ సావుకి కారణమవుతున్నాడు ఈ కల్వకుంట చంద్రశేఖర్. ఇక మన సారా రాణి ఏమన్నది? తెలంగాణ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ అనుసంధానం చేసి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళని అక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తాం, కేసీఆర్ ప్రభుత్వం చదివిపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు. ఇక్కడ యూనివర్సిటీల క్లాసులు లేవు, ఉన్న లెక్చరర్లు ప్రొఫెసర్లు వీకిండ్రు, వైస్ ఛాన్సలర్ లేడు, సదుపాయాలు లేవు, తిండి లేదు. అది ఇక నిరుద్యోగ భృతి 12 లక్షలు 13 లక్షలు ఉంటారు నిరుద్యోగులు, వాళ్ళకి 3016 రూపాయలు ఇస్తాం మా ప్రభుత్వం అన్నారు. నీ ప్రభుత్వం ఎప్పుడు రాబోయి? నీ సావైనాకనా నీ ప్రభుత్వం? నీ గట్టర్లు వేసినాకనా ప్రభుత్వం? ఎన్నడిస్తారు? మల్లికార్జున నవ్వుతున్నాడు, సమస్యలు చెప్తున్నాం. మళ్ళీ ఈ అన్నిటికీ జవాబు చెప్పొద్దా అన్న మీడియా మిత్రులు? మేము అడగద్దా? జవాబు చెప్పాలి కదా, ఇందూరుకు వచ్చినప్పుడు చెప్పాలి కదా. గుత్పా ఎత్తిపోతల పథకం మాట్లాడే, ఇక ప్రతి మండలానికి 4 డాక్టర్లు, 30 పడుకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దాని తర్వాత 24 జిల్లాలు ఉన్నాయి ఇయ్యాల. ఆనాడు అన్నాడు 24 జిల్లాలు ఉన్నాయి ఇయ్యాల. 24 నిమ్స్ నిజాం దవాఖానాలు హైదరాబాద్ ఉన్నది కదా, ఆ నిజాం దవాఖానాలు లాంటి దవాఖానాలు 24 పెడతా అన్నాడు. ఆ 24 తీసుకుపోయి 33 చేసిండు. 24 కాదు, 2 నిమిషాలు కూడా రాలే. ఉన్న నిమిషం కూడా నాశనం అవుతున్నారు. హైదరాబాద్లో ఉన్న నిమిషం కూడా నాశనం అవుతున్నారు. అది కేసీఆర్ ప్రభుత్వం. ఇక నేను ప్రశాంత్ రెడ్డి విషయంలో ఎల్లుండొచ్చుడు మంత్రి బాధ్యత. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జు ఇయ్యాలటి వరకు పనులు ఎందుకు చాలగాలి? నా పని 30 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇప్పించి, కేంద్రం నుంచి పర్మిషన్లు 4 లేన్ ఫ్లైఓవర్కి తెచ్చే బాధ్యత నాది. ఫిబ్రవరి 2020లో నా పని చేసిన 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఇయ్యాలటి వరకు ఎందుకు పని కాలేదు ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. చెప్పి ఈ ప్రశ్నలకి ఇంకా అనేక ప్రశ్నలకి యాదవ్ సోదరులు ఉంటారు, పాల వ్యాపారం చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక మాట అన్నాడు, అందరు మర్చిపోయింది, అన్ని యాడ్ చేయాలి మనం. అందుకే ఈ సభ 4 లీటర్ పాలకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానండి. లీటర్ పాలకి 4 రూపాయల ఇన్సెంటివ్ ఎన్నికల ప్రణాళిక, టీఆర్ఎస్ ప్రణాళికలు ఉన్నది. మళ్ళా మన గౌడ్ సోదరులు గీతా కార్మికులకి వాళ్ళు తీస్తున్న నీరా, ఇప్పుడు మన పసుపుకి బ్రాండ్ చేసి ఎట్లా అమ్మిండో, వాళ్ళు తీస్తున్న నీరకి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ చేసి విదేశాలలో మార్కెటింగ్ చేస్తాను. ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి, సోషల్ మీడియాలో అరుగుతాం. ఈ అందరికంటే ఎన్ఆర్ఐ సోదరుని నెట్టేట ముంచిండు. ఈడ ఏమంటాడు అంటే కేటీఆర్ చిన్నోడు ఏమంటాడు, ఆడ పోతారు, ఇక్కడ పని చేసుకోమంటే చేసుకోరు, కానీ ఆడ ఎర్రటెండలో మాత్రం అక్కడ పని చేసుకుంటారు, ఈడ పని చేయనీకే నామోసి అని అక్కడ పోయి చిన్న అర్రలలో ఉంటారు. మీ అయ్యా డబల్ బెడ్రూమ్ కట్టించిండు, కాలు జాపితే గోడలు దాకాయి, అటువంటి డబల్ బెడ్రూమ్ కట్టించిండు కాబట్టి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. అందరికంటే పెద్ద మోసం ఎన్ఆర్ఐకి చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంత సమయమైనా సరిపోదండి. ప్రశాంత్ రెడ్డిని ఒక ముచ్చట చెప్తా. నేను మొన్న అమెరికా పోతే 3 నెలల కింద అమెరికా పోతే
పట్టణానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు, తెలుగు సమాజానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు. ఒక దగ్గర రెడ్డి సోదరులందరూ ఒక మీటింగ్ పెట్టి నన్ను డీకే అరుణమ్మని ఇద్దరిని పిలిచి అలాకెవరో హుషారున్నాడు, రెడ్డిలు కాంగ్రెస్ ఇచ్చిపెట్టి బీజేపీకి రావాలి, రెడ్డిలు గురించి మీకు ఏమనుకుంటున్నారు అంటే, నేను గ్రామంలో రెడ్డి అంటే ఊరు ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు, అవి యాడ్ చేసిన, రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే టైటిలు, గ్రామంలో నలుగురిని ఆదుకునేటోళ్ళు ఒక తరాల నుంచి 100 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆదుకునేటోళ్ళు రెడ్డిలు, పండగల పబ్బాలకి అందరినీ ఒక దగ్గర పోగు చేసి సెలబ్రేట్ అరేంజ్మెంట్స్ చేసేటోళ్ళు రెడ్డి అంటారు ఊర్లల్లో. ఎవరికైనా ఆరోగ్య రీత్యా కానీ అడ్వకేట్ కావాలన్నా, పట్టణం పోయి కేసులు కొట్లాడాలన్నా, ఇలాజ్ చేయించుకోవాలన్నా ఆ సమయంలో నలుగురికి సహాయం చేసేటోళ్ళు వాళ్ళని రెడ్డి అంటారని, అందుకే అది కులం కాదు అది టైటిల్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. అది నేను పుస్తకాలలో చదివిన, ఆ పుస్తకం కూడా నేరా పూర్వీకులు రాసిన పుస్తకాలు ఆయన అన్నది కరెక్ట్. ఇవి చెప్పినాక కొందరు ఇంకా మంచిగా చెప్పన్నారు, ఇంకా మంచిగా చెప్తే కుల్ల చెప్తా పోయి ఒక గ్రామంలో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, కాపోడు ఉంటాడు, పద్మశాలి ఉంటాడు, గౌడు ఉంటాడు, అందరు ఉంటారు. ఒక గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడట. గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకొని రెడ్డి ఇంటికి పోయాడు. అన్న బిడ్డ పెళ్లి చేసుకుంటున్నానే, జర పత్రిక ఇచ్చి నువ్వు వచ్చి ఆశీర్వాదం ఏం చేయాలి, నేను మన సంఘంలో పెట్టుకున్నా అని చెప్తే ఆ రెడ్డి ఏం చేసిండు, అయితే అరే ఇక్కడ 4 సంచుల బియ్యం ఇయ్యి భోజనం పెట్టి అందరికి పెట్టు, నా తరఫున భోజనం పెట్టని రెడ్డి అనేటి ఆయన అట్టించి, లేకపోతే ఏమే లోపలికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు కవర్లో పెట్టి తీసుకొచ్చి సహాయం చేయి, మంచి పని చేసినవరా బాబు, అల్లుడు ఎక్కడోడు, ఏ ఊరు, ఏం చేస్తాడు, సరే దేవుడు చల్లకుండా పోయి చేసుకోపో, పెళ్లి చేసుకోపో అని రెడ్డి పంపించినాడు. ఇక నేను ఇక పేర్లు తీయ, వేరే దొరల ఇంటికి పోయినాడు. అదే ఊర్లో వేరే దొరింటికి పోతే, దొర ఇగో బిడ్డ పెళ్లి పెట్టుకున్నానే, అల్లుడు ఫలానోడు ఫలానా గ్రామం, మన సంఘంలో ఫలానా సంఘంలో పెళ్లి పెట్టుకున్నా, దగ్గర నువ్వు వచ్చి ఆశీర్వదించాలంటే ఆ దొర చూసినట్టు ఇట్లా చూసి, అవురా నీకు సంఘం ఏంటికిరా, పోయి గుడ్ల చేసుకోరాదా, ఎందుకురా మీరు పోగడాలు పోతారు అని దొర అన్నాడు. ఇది ఫరకు రెడ్డిలకి వేరే దొరలకి. ఇలా ప్రశాంత్ రెడ్డి అడుగుతున్నా, అటువంటి దొరతనం ఉన్న దగ్గర పోయి రోజు కాళ్ళు మొక్కుతావు, సారారాణులకు పోయి సారారాణుల డబ్బా కొడుతావు, ఇటు ప్రపంచంలోనే దేశాన్ని ఆర్థికంగా కోవిడ్ సమయంలో నిలబెట్టిన మహిళని సిగ్గులేదంటావు. అసలు నీది పుట్టువాడా, నువ్వు ఎందుకు పుట్టినావు, ఈ జిల్లాకి చెడగొట్టిన తప్ప ఇంకేటి కాదు. పోయి జిల్లా మంత్రిగా జిల్లాకున్న ఏదైతే ఫకర్ ఉంటుండేనో ఈ దొరల కాళ్ళ కాడ తాకట్టు పెట్టిన మనిషి ప్రశాంత్ రెడ్డి. ఇటువంటి వానికి మనము రానున్న కాలంలో గిసుంటోని మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగితే మన కల్చర్ని మీరు అభివృద్ధి పక్కకు పెట్టుర్రి, వేరే అని పక్కకు పెట్టుర్రి, మన కల్చర్ని మనమే తొక్కేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రానున్న కాలంలో నా కోరికన్నా మీ కోరిక, ప్రతి హిందూ కోరిక, నిజామాబాద్ పార్లమెంట్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న సీట్లు మొత్తం ఇటు 9 అటు 2 11 సీట్లు కూడా కాషాయమయం చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.